అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉత్తర్వులు జారీ సంచలన ప్రకటన విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది. స్పోర్ట్స్ గ్రౌండ్స్పై అంతర్జిల్లాల బదిలీకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ సోమవారం జీవో జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారంగా ఈ బదిలీలు కేవలం రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతున్నాయి. అలాగే బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి అయితే ఉంటుంది. మరోవైపు భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితేనే ట్రాన్స్ఫర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారు. ప్రైవేటు ఉద్యోగులైతే స్పౌస్ గ్రాంట్స్ వర్తించదని మార్గదర్శకాలు స్పష్టం చేశారు. మరోవైపు నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్ఫర్ యూనిట్లుగా ఉంటాయి. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల స్పౌస్ గ్రౌండ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లకు డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం అయితే లేదండి. అలాగే ఏజీబీ లేదా విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థులను కూడా పరిగణలోకి అయితే తీసుకోరు. స్థానిక ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి నొడ్యూస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్ల కోసం వివాహ ధృవీకరణ పత్రం, స్పౌస్ ఉద్యోగ ధృవీకరణ పత్రం, ఎంప్లాయీ ఐడి వంటి వివరాలు అందించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఖాళీలు ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్కు అనుమతిస్తారు. బదిలీల ప్రక్రియను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కోసం పలు నిబంధనలు ఉన్నాయి. ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరిగా ర్యాంక్ అయితే కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను